అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సింగనమల సుమన్. నేను కన్సల్టెంట్ ఫార్మా డాక్టర్. దురదృష్టవశాత్తు మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు కుట్టి ఆ తేలు కాటుకు ప్రమాదానికి గురైనని వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండింది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను రోజువారీగా వేసుకునేటువంటి ట్యాబ్లెట్ సాకుబిటాన్ అనేటువంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ విష ప్రభావం ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండకూడదని వెంటనే డెక్సామెథాజోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన కడప పట్టణంలో పాలెం పాపయ్య వీధిలో ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు ఏం ట్యాబ్లెట్లు వేసుకున్నాం అని చెప్తే మొత్తం చెప్పిన. సార్ నేను ప్రజోసిన్ అనేటువంటి ఈ తేలుకాటు విరుగుడు మంది ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్ 5 mg కూడా వేసుకున్నాను సార్ అని చెప్పారు. సరే అంటే నన్ను అడ్మిట్ చేసినారు. నా యొక్క హార్ట్ యొక్క పనితీరు ఏంటనేసి మానిటర్ పెట్టి గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఫ్రూసిమైడ్ అనే ఇంజెక్షన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కు సమయం అయింది కదా, దాదాపు 5-6 గంటలు అయింది, ఆయన ప్రజోసిన్ వేసుకొని మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వెయ్యి అని చెప్పేసి ఆమెకు సూచించినట్టున్నాడు. ఆమె నా దగ్గర ఆ ట్యాబ్లెట్ వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మరి ఈ మందులన్నీ కూడా ఓవర్ డోస్ అయిపోయి నా మీద ప్రభావం చూపించాయేమో, ఉన్న పలంగా నా బీపీ పడిపోయింది. 90/60 అని చెప్పేసి అక్కడ మానిటర్లో చూసినాం. వెంటనే పరిస్థితి విషమిస్తుందేమో, ఏంది ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ని అడిగినాం. అమ్మ నాకు బీపీ పడిపోతా ఉంది, ఒక సెలైన్ పెట్టు తల్లి అని అడిగిన. సార్ లేడు, భోజనానికి పోయినాడు, మీకు కార్డియాలజీ కన్సల్టెంట్ అవసరము, మనకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు మన కడపలో, ఆయన ప్రజెంట్ అందుబాటులో లేరంట, నేను కనుక్కుంటానన్నా, ఫోన్ చేస్తానన్నా అని చెప్పి కొంత ఆమె ప్రయత్నించింది. ఆ పరిస్థితుల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మనకు దొరకటం లేదు, మీరు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, నేను రెఫర్ చేస్తానని చెప్పి ఆమె రెఫర్ చేసి డాక్టర్తో రబ్బానీ సార్తో కూడా మాట్లాడి ఈ మాదిరి పంపిస్తానని చెప్పి చెప్పింది. నేను కూడా చెప్పిన, అమ్మ అక్కడ డాక్టర్లు ఉన్నారో లేదో కనుక్కోతల్లి, నేను ఆడిపోయినాక మళ్ళీ ఇబ్బంది పడకుండా అని కూడా చెప్పిన. సో అప్పుడు ఆమె ఏంటంటే అక్కడ ఉన్నారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి అభయం ఇస్తేనే నేను అక్కడికి పోయినా. ఆడికి పోతే నేను పోయింది దేనికి సార్, బీపీ ఫ్లక్చువేట్ అయ్యి హైపర్ టెన్షన్తో బ్లడ్ విజన్తో నేను నడచలేని పరిస్థితిలో నేను వీల్ చైర్లో పోయి నేను ఆటోలో పోయి అక్కడ దిగితే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎవరు నన్ను పరీక్షించారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లా కాదా అనే విషయమే నాకు తెలియదు. వాళ్ళు ఏందనంటే నన్ను పరీక్షించకుండా నీ పరిస్థితి ఏంది, నీ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏంటి, నువ్వు దేనికి వచ్చావని అడగకుండా ఏదో తేలు కుట్టిన కేసు అన్నట్టు ఎవరు చెప్పినారో ఏమో, మొత్తానికి తేలు కుట్టింది వచ్చినాడు అనే విధానికి వాళ్ళు తీసుకొని జనరల్ మెడిసిన్ నేను చెప్తానే ఉండా, నాకు హైపర్ టెన్షన్ ఉంది, నా కళ్ళు బ్లర్డ్ విజన్ ఉంది, నా ప్రాబ్లం ఇదే, నేను చెప్తానే ఉండా, నాకేం నోరు పడిపోలే, నేను చెప్తానే ఉండా, నా భార్య నా బంధువులు చెప్తానే ఉండా. అయినా కూడా వాళ్ళు వినకుండా నాకు ఇవ్వాల్సినటువంటి మెడికేషన్ ఇవ్వకుండా మరి ఎందుకో మరి నాకు తెలిసి వాళ్ళు 3 రోజులు అడ్మిట్ చేయాలా, వీడిని ఐసీయూలో పండబెట్టాలా, వీని దగ్గర డబ్బులు గుంజాలని అనుకున్నారనేమో వాళ్ళ ఉద్దేశం కూడా కన్ఫర్మ్ అయింది. నేను అది కూడా చెప్తా. వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా నేను చెప్తున్నా కూడా నాకు ఎటువంటి మెడికేషన్ ఇస్తున్నారో నాకు చెప్పండి, నాకు చెప్పే ఇవ్వండి, వితౌట్ మై కన్సెంట్ ఏ డ్రగ్ నాకు ఇవ్వద్దండి, నేను కూడా ఆరోగ్య రంగ నిపుణుడినే అని చెప్పిన. అయినప్పటికీ ఒక నర్సు ఎవరో వచ్చింది, ఎవరో ఫోన్ చేసినారంట, శంకర్ దాదా ఎంపీ వేరే ఏటీఎం వేయరా అంటే వీళ్ళు మందులు వేసినట్టు ఎవరో డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడని చెప్పి బెంజోడైజిపిన్ నార్కోటిక్ డ్రగ్స్, మిడాజోలం, అదేవిధంగా హ్యాలోపెరిడాల్, నేనే మెంటల్ వచ్చినాను ఈ హాస్పిటల్కి, నాకు హ్యాలోపెరిడాల్, అదేవిధంగా సెంట్రల్ అనాలిజిసియా ఏదైతే ట్రమాడాల్ ఉందో అది కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్లో రీసెంట్గా చట్టంలో చేర్చినారు. ఇటువంటి ప్రమాదకరమైన మందులు నాకు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఇవ్వద్దని చెప్పి నేను ప్రతిఘటించినప్పటికీ కూడా నాకు ఆ డ్రగ్స్ బలవంతంగా వేసినారు, కుట్రపూరితంగా.
ఇది ఒక నేరపూరిత చర్య అని చెప్పేసి నేను చెప్తా. ఎందుకు అంత బలవంతంగా ఇచ్చి నన్ను నా ప్రాణాన్ని ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే నాకు ఈ మందులు ఇచ్చినారో నా బంధువులు అక్కడే ఉన్నారు, అందరు చూస్తానండి, ఉన్న పల్లంగా నా రెస్పిరేషన్ పడిపోయింది. 95% ఉన్న రెస్పిరేషన్ 60% పడిపోయింది. దాన్ని చూపిస్తున్నారు, సీరియస్గా ఉంది, ఇమ్మీడియట్గా ఐసీయూలో పండబెట్టాలా, ఆక్సిజన్ పెట్టాలా అని చెప్పి ఆక్సిజన్ తీసుకొచ్చి పెట్టారు. లేదంటే చచ్చిపోతాడని భయపెడుతున్నారు. ఈ రకంగా చేసి బయటికి తీసుకెళ్ళి బేరాలు ఆడుతున్నారు. రోజుకు 15,000 అవుతుంది, ముందు 5,000 కట్టండి, మళ్ళీ 10,000 కట్టండి, మళ్ళీ ఇంత అవుతుంది. ఇంకొక అతను వచ్చాడు, ఏసీ రూమ్ అంటాడు, డబల్ ఏసీ అంటాడు, వార్డు ఏసీ వార్డు అంటాడు, బేరాలు ఆడడం మొదలుపెట్టినా. సో ఈ రకమైన పరిస్థితిని గమనించిన. మరి నాకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకుండా నాకు కాంట్రా ఇండికేటర్ అయినటువంటి మెడిసిన్ ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నా రెస్పిరేషన్ ఆల్రెడీ పడిపోయింది. ఈ పరిస్థితి ఆ రోజంతా సైలెంట్గా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్లో ఉన్నాం. అనస్థీషియా ఇచ్చినారు, సెడేషన్ ఇచ్చినారు, మత్తులో ఉండా, కాలు చెయ్యి కదలడం లే, బ్రెయిన్ ఒకటి పనిచేస్తుంది, పైకి చూస్తానా ఏం చేయాలో తెలియటం లే. పైగా నా ఒంటి మీద బట్టలన్నీ తీసేసినారు. బయటికి పారిపోదామా, వీళ్ళ దగ్గర నుంచి బతికి బయటికి పోదామా అంటే బట్టలు లేవు ఒంటి మీద. ఒకటి ఏందో కప్పినారు అంతే, ఒకటి బ్లూ కలర్ ఏందో గ్రీన్ కలర్ డ్రెస్ వేసినారు. ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితి. సరే అట్టే ఉండిపోయా. పొద్దున మెలకు వచ్చింది, నాకు కొద్దిగా శక్తి వచ్చింది. పోయి డిశ్చార్జ్ అయిపోదాం మేడం, నన్ను ఏమైంది నా పరిస్థితి, నా డిశ్చార్జ్ చేయండి అని అడిగిన. ఎవరో ఒక మనిషి వచ్చినాడు, ఏమి ఉండు 2 రోజులు పోదులే, చల్లంగా పనుకో ఏసీలో అంటాడు. నేను వచ్చింది దేనికి? మీరు ఏసీలో నేనే అత్తగారికి అల్లెం తినడానికి వచ్చినానా? ఒరే నాయన నన్ను డిశ్చార్జ్ చేయండి రా తండ్రి అని చెప్పి అడిగిన. దానికి చేయలే. ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్ ఓనర్ ఎవరో నెట్లో నెంబర్ చూసి ఫోన్ చేసిన, హైదరాబాద్ ఫోన్ చేస్తే ఆ మనిషి దొరకలే. వెంటనే డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన, సార్ నన్ను ఈ మాదిరి ఠాగూర్ సినిమాలో చూసినట్టుంది నాకు ఇదంతా కూడా, సార్ నన్ను బయటపడేయండి సార్, నన్ను రక్షించండి సార్ అని ఫోన్ చేసిన. ఆయన మరి పాపం ఆయన అధికారి ఏం చేస్తాడు, నువ్వు రిటర్న్ కంప్లైంట్ అని అన్నాడు. నేను వాళ్ళకి చెప్పిన, నేను డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన, మీ ఓనర్కు నేను ఫోన్ చేసే ప్రయత్నం చేసిన, నన్ను దయచేసి ఇక్కడి నుంచి పంపించండి, నాకు ఇంకా ఏ ఇంజక్షన్లు వేయొద్దండి అని చెప్పి నేను వాళ్ళని గట్టిగా అడిగితే అప్పుడు డిశ్చార్జ్కి పెట్టినారు. సో ఈ రకమైన పరిస్థితి. సార్ నేను పోయింది హైపర్ టెన్షన్ సమస్యతో పోతే నాకు దానికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకుండా నాకు మత్తు సూదులు ఎందుకు వేసినారనేది నేను అడుగుతాను. సార్ నన్ను ఒక్కనే ఎందుకు చేసినారనంటే ఇది నాకు మాత్రమే తెలిసి, నా సంఘటన నా సెల్ఫ్ కాబట్టి నాకు తెలుస్తుంది. ఈరోజు పొద్దున ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినారు. నేను దాన్ని కూడా నేను సోషల్ మీడియాలో పెట్టిన. సేమ్ ఒక ఆమె వేంపల్లి దగ్గర ఏదో ఊరు చెప్పింది, ఆమె కూడా అదే ప్రాబ్లం. ఒంటిమిట్ట నుంచి ఒకరు ఫోన్ చేసినారు, నేను మాధవరం నుంచి ఒక సుబ్బమ్మ అనే ఒక ఆమె ఫోన్ చేసింది. అందరికీ ఇదే రకంగా జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. నేను ఆ రోజు అడ్మిట్ అయిన రోజు ఆదివారం సాయంత్రము ఒక మనిషి ఇట్లా పేపర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రానంటే పక్కకు తిరిగి చూస్తే బిల్లులు ఎందుకు ఇన్నేసినారు, మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మీరు, వాడు లబోదిబోమని మొత్తుకుంటాడు. 5-6 రోజులు అయిందంట ఆడికి వచ్చి. పూర్తి అబద్ధం. నేను ఎందుకు అల్లరి చేస్తా సార్? నాకేమన్నా మెంటల్ ఉందా, లేకపోతే నేనేమన్నా అల్లరి చేయడానికి ఏమన్నా చిన్నపిల్లన్నా? ఇవన్నీ అబద్ధాలు. అల్లరి చేస్తే అవునయా నేను అల్లరి చేసింటే నన్ను బయటికి పంపించు, నువ్వు ట్రీట్మెంట్ ఇయ్యాకు, నువ్వు నాకు సెడేషన్ మత్తు సూదులు నార్కోటిక్ మందులు ఎట్లా. నేను లోపలే రచ్చ చేశాను సార్. ఆ హాస్పిటల్ యజమాని ఎవరో కనుక్కొని ఆయనకు చెప్పాలని చెప్పి నేను ఒకటే చేసిన. ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన విధానం ఈడ ఎందుకు ఉంది? ఇది ఏందిరా నాయన, ఇది ఠాగూర్ సినిమాల మాదిరి దోపిడీ కనపడుతుంది. ఏదైనా మెడికల్ మాఫియా సార్. ఇది ఠాగూర్ సినిమాలో ఒక సీన్ చూపించుండొచ్చు సార్. నాకు మొత్తంగా బిల్లు వచ్చింది 20,433 రూపాయలు వేశారు. వాళ్ళు చెప్పేటి అన్ని తప్పులే, అబద్ధాలే. ఇదో మా దగ్గర బిల్లులు, ఇదో తీసుకోండి. మాకు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లులే. నేను కూడా ఇస్తాను సార్, వాళ్ళు ఇచ్చింటే. వాళ్ళు సార్ నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను అందుకే కడప జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని చేతులు జోడించి అడుగుతా ఉన్నాను సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికార్డ్స్ మారుస్తారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోండి,
దయచేసి అధికారులు ఆ హాస్పిటల్ యొక్క సీసీ ఫుటేజ్ నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేయండి. వాళ్ళు అన్నీ మారుస్తారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్లు ఉన్నారు. నాతో పాటు నా స్నేహితుడు వైద్య నిపుణుడు అతను డాక్టర్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ రేపు కోర్టులో నిలబడతారు. మీరు సాక్ష్యాధారాలు మారిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. అధికారులను ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రికార్డులు తీసుకోండి అని నేను ఆల్రెడీ ఇదివరకే కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి నేను లేఖలు రాసిన, కంప్లైంట్ పెట్టిన. వాళ్ళు ఎన్నైనా మారుస్తారు. ఆయన డాక్టర్ గారు ఎవరైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు ఏదైతే ఇచ్చారో దాంట్లో ఆయన ఒప్పుకున్నాడు. నాకు సెడేషన్ ఇచ్చారు, నాకు నార్కోటిక్ మందులు ఇచ్చారు, నాకు ట్రమాడాల్తో పాటు హ్యాలోపెరిడాలు, అదేవిధంగా మిడాజోలం, బెంజోడైజిపిన్ డ్రగ్స్ సరి, గంజాయి కంటే దారుణమైనటువంటి మత్తునిచ్చే డ్రగ్స్ సరి నాకు ఎందుకు వేస్తారని నేను అడుగుతాను. నా పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చేస్తున్నారో సార్, మీరు మీడియా వాళ్ళు, సమాజంలో తిరిగే వాళ్ళు, మీకే తెలియాల వ్యవస్థ ఎట్లుందో మీకు తెలుసు. వెరీ గుడ్ సార్. ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా. ట్రమాడాల్ ట్యాబ్లెట్ ఇటీవల కాలంలో విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని చెప్పి మన గౌరవ కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యేగా మొదటిసారిగా కాలు పెట్టిందో అసెంబ్లీలో, ఆమె మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఈ ట్రమాడాల్ మందు గురించే. అయ్యా, ట్రమాడాల్ కడప జిల్లాలో విచ్చలవిడిగా దుర్వినియోగపడతా ఉంది, ఇంజక్షన్లు వేసుకుంటా అన్నారు, మత్తుకు బానిసలు అవుతా అన్నారు యువత అని చెప్పి మహాతల్లి ఎవడు కూడా ఆ యొక్క విషయాన్ని ఈ రాష్ట్రంలో ఎవడు మాట్లాడలే. మన కడప జిల్లా ఎమ్మెల్యే మన మాధవక్క మాట్లాడింది. దాని మీద విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగినాయి. దాని మీద ఉక్కుపాదం మోపింది ఔషధ నియంత్రణ శాఖ. అయినా కూడా ఈ మెడికల్ మాఫియా ఏ విధంగా తయారైందంటే, ఎంత చర్యలు తీసుకున్నా, ఎంత దాడులు చేసినా, ఎంత నిఘా పెట్టినా కూడా ఏదో విధంగా ఈ మందులు దుర్వినియోగం అవుతానే ఉన్నాయి. కాబట్టి నేను అడుగుతాన్నా మన కడప జిల్లా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నా, నేను చేతులు జోడించి వేడుకుంటున్నా, ఈ రకంగా ఆసుపత్రిలో అధికారికంగా ఎంత బాధ్యతగా ఉండాల్సినటువంటి వైద్యులు ఈ రకంగా బెంజోడైజిపిన్స్, మీరు మాట్లాడింది ఓన్లీ ట్రమడాల్ గురించే, బెంజోడైజిపిన్స్, అదేవిధంగా ఈ మత్తు మందులు, హ్యాలోపెరిడాల్, సైకోటిక్ డ్రగ్స్, ఇటువంటి మందులు ఈ రకంగా ఇస్తున్నారు. దయచేసి అధికారులకు మీరు కూడా చెప్పండి, దీని మీద పెద్ద ఎత్తున కమిటీ వేయాలి. ఇటువంటి పరిస్థితి అదే సార్, అది ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చినట్టు ఇవ్వాల. ఒకవేళ నిజంగా మీరు ఇచ్చునుంటే, అధికారికంగా ఇచ్చునుంటే, మీ యొక్క మెడికల్ పర్యవేక్షణ ఇచ్చుంటే రికార్డు రాయాలా. రికార్డు రాయకపోవడం పెద్ద నేరం. ఒకవేళ రికార్డు ఉండాలి. ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే నా చావుకు కారణం ఏంటని ఇస్తారు వాళ్ళు, చెప్పండి. నేను చచ్చుంటే రెస్పిరేటరీ డిప్రెషన్తో నేను చచ్చిపోయి ఉంటే నా చావుకు కారణం ఏమని రాసిస్తారు? అది తేలు గుట్టింది సచ్చినాడు అంటారు. కానీ వీళ్ళు వేసిన ఈ పనికి మాలిన భయంకరమైనటువంటి నార్కోటిక్ మందులు ఇచ్చినారనేటువంటి విషయం వెలుగులోకి రాదు. వాళ్ళు లయబిలిటీని, క్రిమినల్ లయబిలిటీని తప్పించుకుంటారు. ఇది సాక్ష్యాలను రూపుమార్చడమే, సాక్ష్యాలను తుంగలో తొక్కడమే, అనగదొక్కడమే ఇది. కాబట్టి ఇది నేరపూరితమైన చర్య. ఇంత కాంపిటీషన్ ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్స్, నర్సులు లేకుండా మేము ఎందుకు ట్రీట్మెంట్ చేస్తాము? ఆయనకు అది కూడా అర్థం కాలేదా అని కూడా వాళ్ళు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను ఈ ఆసుపత్రి ఈ యొక్క యాజమాన్యాన్ని. నాకు ఎవరెవరు ట్రీట్మెంట్ ఇచ్చారో, నన్ను ఎవరు ప్రత్యక్షంగా పర్యవేక్షించారో సీసీ ఫుటేజ్ తీయండి. వాళ్ళు ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళ లైసెన్స్ ఏందో తీయండి బయటికి అని నేను అడుగుతాను. నువ్వు యాన్నో కూర్చొని ఇంట్లో నువ్వు ఫోన్ చేసి నువ్వు మెటెక్సెల్, అయ్యా నేను వచ్చింది దేనికి, నాకు బీపీ ఫ్లక్చువేట్ అయ్యి నేను హైపర్ టెన్షన్లో నా బ్రెయిన్కు బ్లడ్ పర్ఫ్యూజ్ కాక నేను ఇబ్బంది పడి వస్తే నా బీపీ నార్మల్ స్టేట్కి తీసుకురావాల్సినటువంటి నువ్వు కార్డియాలజిస్ట్వి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అని చెప్పినావు మొన్న. నువ్వు ఫోన్ చేసి మెటెక్సెల్ ఎట్లా ఇమ్మంటావు? మెటెక్సెల్ అంటే మెటప్రోలాల్, బీటా బ్లాకర్. ఆ ట్యాబ్లెట్ ఇస్తే నువ్వు హార్ట్ రేట్ కంట్రోల్ కావాలని చెప్తాను. అది ఇస్తే నా బీపీ ఇంకా ఫ్లక్చువేట్ అవుతుంది. 60/40కి వచ్చింది శ్రీశ్రీ హోలిస్టిక్లో. అది కనుక వేసుకుని ఉంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని. నేను వేసుకోలేదు, నేను రిఫ్యూజ్ చేసి వేసుకోలే. మెటెక్సెల్ ఎట్లా ఇస్తావయ్యా నువ్వు హార్ట్ రేట్ పెరిగింది అంటున్నావు. అయ్యా నేను చెప్తా ఉన్నా, భగవంతుడు ప్రతి ఒక్కరికి, మనిషికి, శరీరానికి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఇచ్చాడు. ఏదైనా బాడీలో ఒకటి ఇంబ్యాలెన్స్ జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మరొక సిస్టమ్ ఇచ్చాడు భగవంతుడు. ఆ రకంగా నా బ్రెయిన్కు బ్లడ్ సరిగా పోవటం లేదని చెప్పి నా హార్ట్ రెస్పాండ్ అయ్యి హార్ట్ బీట్ పెరిగింది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ది బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్.
అటువంటి పరిస్థితిని నువ్వు క్లినికల్ పరంగా ప్రత్యక్షంగా వచ్చి నన్ను పర్యవేక్షించకుండా క్లినికల్గా ఎగ్జామిన్ చేయకుండా నువ్వు మెటెక్సల్ ఎట్లా రాస్తావు? నీ నిర్లక్ష్యం కాదా? ఇది వైద్య నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతాను. ఆ డాక్టర్ని సమాధానం చెప్తాను. మీరు బ్రతికేదానికే మేము అవన్నీ చేసినాము అనేది వాళ్ళ సమాధానం. చంపడానికి చేసినారు సార్. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, సాధారణ జనాలకి ఇది అర్థం కాదు సార్. ఆయన అన్నాడు ఎక్స్పర్ట్, ఇదంతా టెక్నికల్ అన్నాడు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలా, ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ కావాలని అంటున్నాడు. నేను ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తాను. ఒక 5-6 మంది ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక కమిటీ వేయాలా. వాళ్ళు అక్కడ జరిగినటువంటి సాక్ష్యాధారాలు సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎక్స్పర్ట్ కమిటీనే వేయాలా. అది ఏం జరిగిందో ఎక్స్పర్ట్స్కే చెప్దాం. వాళ్ళు సమాజంలో ఊరికే ప్రెస్ మీట్ పెట్టి మేమేం చేయలేం, మాదేం తప్పు లేదు, మేము కాపాడినాం బతికించినామంటే ఇన్ని కుదరదు. నేను ఈరోజు బతుకున్నానంటే నా కన్న తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, వాళ్ళు ముక్కిన దేవుడు నన్ను ఈరోజు కాపాడినాడు. ఎందుకో నేను బతికి బయటపడినా అది నా కన్న తల్లిదండ్రుల పుణ్యము, నా బిడ్డల భవిష్యత్తు. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఇంకోటి కూడా చెప్తాను. నిన్న సాయంత్రం వరకు నా పరిస్థితి ఎట్టుందంటే కాళ్ళు ఎక్కడేస్తున్నాను, ఏడ నడుస్తున్నాను నాకే తెలియదు. ఆ మత్తు ఆ రకంగా ఉండింది సార్. సార్ వాళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి నా మీద డిఫమేషన్ ఏదో వేయాలని చెప్పేసి ఏదో ప్రకటన ఇచ్చారు, వేస్తున్నామని చెప్పారు. అయ్యా నాకు ఆ హాస్పిటల్ యొక్క ఫేమ్ని డిఫేమ్ చేయాలని కానీ ఆ రెప్యుటేషన్ని నేను ఏదో దెబ్బతీయాలని కానీ నాకు ఎటువంటి ఇంటెన్షన్ మెన్సరియా నాకు లేదు. నాకు ఆయన శత్రువు కాదు, హాస్పిటల్ యాజమాన్యం నాకు శత్రువు కాదు. ఆయన ఎవరో నేనెవరో నాకు ఎటువంటి పరిచయం లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని ఒక వీడియో కంప్లైంట్ అంటాను నేను దాన్ని. అది వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి ఇచ్చిన ఫాల్స్ ప్రాపగండా అయితే కాదు. నేను అదే చెప్తాను. అదే అండి. అయితే వాళ్ళు ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో నేను కూడా 1 టౌన్ పోలీసుల వారికి, అదేవిధంగా కడప డిఎస్పీ గారికి, కడప ఎస్పీ గారికి కూడా క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే నా పట్ల నేరపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద వాళ్ళు చేసినటువంటి చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనలకు గాను ఖచ్చితంగా కఠినపరమైన నేరపూరితమైన చర్యలకు నేను క్రిమినల్ చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తాను. వాళ్ళు చేసిన మెడికల్ నిర్లక్ష్యం, ఇది మెడికల్ నిర్లక్ష్యమే కాదండి, ఇది క్రిమినల్ నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని చెప్పి నేను చెప్తా. ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తా. వాళ్ళని జైలుకు ఈడ్చేంత వరకు నేను వెనుకడుగా వేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రజెంట్ పోలీసులు ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా నేను వెనుకాడను.